అంటే బీసీలారా మీరు కులగణనకు డిమాండ్ చేస్తారా అంటే మేము తల వంచి మీ మాట వినేటువంటి పరిస్థితి తీసుకొస్తారా కాబట్టి ద్రోహం చేసి చూపిస్తామనేటువంటి దుర్మార్గపు వైఖరి నిన్న వాళ్ళ వ్యవహార శైలి ద్వారా అర్థమవుతా ఉన్నది. మేము ఆశించినాం ఒక తీర్మానం చేయాలి, చర్చకు పట్టుబట్టినాం. స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ మీద చర్చ ఉండదు, స్టేట్మెంట్ మీద ఒకటి రెండు క్లారిఫికేషన్ ఇస్తారు. మేమేమన్నామంటే ఇది చాలా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం, రాష్ట్రం యావత్తు ఉత్కంఠతో చూస్తూ ఉన్నది. దీని పర్యవసానాలు రాష్ట్ర భవిష్యత్తు మీద ఉండేటువంటి కార్యక్రమం కాబట్టి సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాలి, సవరణలు చేసుకునేటువంటి అవకాశం ఉండాలనంటే చర్చకు అవకాశం ఇవ్వకుండా తూతూ మంత్రంలాగా జరిపి ఈరోజు చేతులు దులుపుకొని ఏ ట్రాన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అని అంటే ఈ కులగణన చేయడమే తెలంగాణలో బీసీలకు మేము ఇస్తున్నటువంటి స్వర్గ సుఖంతో సమానం అనేటువంటి వ్యవహారం వాళ్ళ మాటల్లో కనబడతా ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా నేను ఇందాక మనవి చేసినట్టు ఇది బీసీల పాలిట నిన్నటి దినం, కీడు దినం, తెలంగాణ బీసీల హక్కుల హనన దినం. ఇక గతంలోకి ఒక్కసారి తొంగి చూస్తే దేశం భారతదేశం ప్రజాస్వామ్య దేశం, కుల వ్యవస్థ బలంగా ఉన్న దేశం. కుల వ్యవస్థ బలంగా ఉన్నటువంటి భారతదేశంలో మెజార్టీలు బీసీలు అయినటువంటి ఈ దేశంలో స్వాతంత్రానంతరం నుండి ఇప్పటి వరకు బీసీ కులగణన జరగకపోవడం అనేది బీసీల పట్ల ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ద్రోహానికి నిదర్శనం. బ్రిటిష్ వాళ్ళు కులగణన చేసిళ్ళు, నిజాం పాలనా కాలంలో తెలంగాణ కులగణన జరిగింది. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రజలైతే స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వాతంత్రం సముపార్జించబడితే అన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతామని ఆశించిల్లో ఆ ప్రజల ఆశల మీద కాంగ్రెస్ పార్టీ అడుగడుగున నీళ్లు జల్లి ద్రోహం చేసింది.